all, welcome to Sankranti special Mom's Kitchen from Anjani's Wonder World. ఈ వీడియోలో అరిసెలు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా బియ్యాన్ని ఒక రాత్రంతా నానబెట్టి జల్లిబుట్టలో వడేయాలి. అరిసెల కోసం బియ్యం తడిగా ఉన్నప్పుడే మరాడించాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని జల్లించాలి. ఇక మెజర్మెంట్స్ విషయానికి వస్తే 1 కిలో బియ్యానికి 3/4 కిలో బెల్లం పడుతుంది. మీరు తీపి ఎక్కువగా కావాలనుకుంటే బెల్లం ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఎంత పిండికి ఎంత బెల్లం వేయాలి అనేది మీకు అర్థం అవ్వడం కోసం ఆ క్వాంటిటీ చెప్పాను. ఇలా జల్లించిన పిండిని తడి పోకుండా ఇలా ఒత్తి పెడుతూ జల్లించాలి. నెక్స్ట్ ఇప్పుడు పాకం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా బెల్లంని ఇలా దంచి కరిగించాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సైజు గ్లాస్తో 1 గ్లాసు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించాలి. మేము ఇక్కడ నార్మల్ బెల్లమే వాడుతున్నాము. పోయిన సంవత్సరం సంక్రాంతికి కూడా అరిసెలు చేసి చూపించాను. అలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకొని కరిగిన బెల్లంని ఇలా వేసి పాకం వచ్చిందో లేదో చెక్ చేయాలి. ఇక్కడ పాకం ఇంకా రాలేదు. మళ్ళీ కాసేపు ఆ బెల్లాన్ని అలాగే మరగనిచ్చి మళ్ళీ ఒకసారి సేమ్ అదే ప్రాసెస్లో పాకం వచ్చిందో లేదో చెక్ చేయాలి. అయితే అరిసెలు పర్ఫెక్ట్గా చేయడానికి ఉండపాకం రావాలి. కరిగిన బెల్లాన్ని నీళ్ళల్లో వేయగానే దగ్గరికి వస్తుంది కదా, ఇలా వస్తే ఉండపాకం వచ్చినట్టే. చివర్లో యాలకుల పొడి, 1-2 టీ స్పూన్ల నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అయితే మేము వాడిన బెల్లంలో మట్టి లాంటిదేమీ లేదు, అందుకే మేము ఈసారి బెల్లంని వడకట్టలేదు. ఒకవేళ మీరు తీసుకున్న బెల్లంలో మట్టి లాంటిదేమైనా ఉంటే వడకట్టండి. ఎలా వడకట్టాలో ప్రీవియస్ వీడియోలో చూపించాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. పాకం వేడిగా ఉన్నప్పుడే ఇందాక జల్లించిన పిండిని ఈ పాకంలో వేస్తూ ఇలా కలపాలి. అలా కొద్ది కొద్దిగా పిండిని వేస్తూ మొత్తం కలిసేలా కలుపుతూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాకంలో పిండిని వేసి కలపాలి. అంతే, అరిసెల పిండి రెడీ. మేము కట్టెల పొయ్యి పైన చేస్తున్నాము. ఎంతైనా ఇలాంటి పిండి వంటలు కట్టెల పొయ్యి పైన చేసుకుంటే ఆ టేస్టే వేరు. మీలో ఎవరెవరు కట్టెల పొయ్యి పైన పిండి వంటలు చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు పొయ్యి వెలిగించి దానిపైన బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అరిటాకు పైన కొద్దిగా ఆయిల్ రాసి ఇందాక కలిపి పక్కన పెట్టిన అరిసెల పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా అరిసెలాగా ఒత్తి ఆయిల్లో వేసి 2 వైపులా వేయించాలి. అమ్మ ఇక్కడ అరిసెను అరిటాకు పైన ఒత్తుతోంది.
అలా వేయించిన అరిసెను ఇలా అరిసెల బల్లపైన వేసి నూనె పోయేలాగా ఒత్తాలి. అంతే, అరిసెలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.